ఈరోజు రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపు మేరకు ఈరోజు ఐచ మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం ఇచ్చి లగచర్ల రైతులకు బాధ్యులకు నిరసనగా అంటే ఈరోజు అంటే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా లేదా రేవంత్ రెడ్డి గారు మరి ఈనాడు లగచర్లలో రైతులను ఇబ్బందులు పెట్టి అంటే థర్డ్ డిగ్రీ ఉపయోగించి స్టేషన్లు పెట్టి జైల్లో వేసి వాళ్ళకి 30 రోజులు అయితే కూడా వాళ్ళని విడుదల చేయకపోవడం దుర్మార్గం. మరి లగాచర్ల రైతులు అన్నవారు వాళ్ళు ఏమన్నా ఉగ్రవాదులా టెర్రరిస్టులా మళ్ళీ ఎందుకు ఈ విధంగా రైతుల పైన కక్ష సాధిస్తున్నావు అంటే రైతులు అంటే పడదా? ఇవాళ నీ సొంత కాన్స్టిట్యూన్సీ కొడంగల్ నియోజకవర్గ ప్రజల్ని ఇవాళ జైల్లో పెట్టి మగ్గిస్తున్నావు. వాళ్ళని ఇంట్లోకి పోయి వెంటాడి రాత్రుల్లో కూడా పట్టుకొచ్చి తాడికి ఉపయోగిస్తున్నావు. అంటే దళితులకు కానీ గిరిజనులకు కానీ మరి బేడీలేసి ఈ రకంగా తీసుకుపోవడం సిగ్గుచేటు దుర్మార్గం. మరి ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా లేదా? మరి తక్షణమే లగాచర్ల రైతులను వెంటనే విడుదల చేయాలని ఇవాళ రాష్ట్రం మొత్తం కూడా అంబేద్కర్ విగ్రహానికి ఆ మహానుభావుడు అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. అంబేద్కర్ గారిని చూసిన జ్ఞానం తెచ్చుకో. అంబేద్కర్ గారు మహానుభావుడు. మరి ఈరోజు గిరిజనులకు కానీ దళితులకు కానీ మరి సంపూర్ణమైన హక్కులు ఇస్తే ఇవాళ వాళ్ళ భూములను లాక్కోవడానికి మరి ఆదానికి నీ అల్లుల కోసం భూములను లాక్కొని ఇవాళ లగాచర్లలో ఫార్మా కంపెనీ ఒకసారి అంటున్నావు, ఇండస్ట్రియల్ పార్క్ అని ఒకసారి అంటున్నావు. మరి నీకు సిగ్గు బుద్ధి ఉందా? ఏమన్నా తెలంగాణ రాష్ట్రం నీ అయ్యే జాగిరా లేకపోతే తెలంగాణ భూములు నీ జాగిరా సొంత జాగిరా? మరి ఎంత దుర్మార్గం. ఇవాళ మా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కానీ మా ఎమ్మెల్యేలు కానీ ఇవాళ అసెంబ్లీలో నిరసన చేస్తూ ఉంటే వాళ్ళని కూడా మళ్ళీ పోలీసు వాళ్ళని పెట్టి ఇవాళ జైలు ఇవాళ అరెస్ట్ చేసి బయటికి దిగ్బంద్ చేసి అసెంబ్లీలోకి రాకుండా చేయడం దుర్మార్గం. ఖచ్చితంగా నీకు ఖచ్చితంగా త్వరలోనే బుద్ధి వచ్చే విధంగా కూడా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా తిరగబడి నీకు తరిమి కొట్టే పరిస్థితి ఉన్నది. మరి ఎందుకంటే 35 రోజులు అయితే కూడా జైల్లో పెట్టి వాళ్ళని నానా ఇబ్బందులు పెట్టి తారడు దిగి ఉపయోగిస్తున్నాం. మన ఒక రైతు ఈరియా నాయక్ అనే రైతు లగాచర్లలో ఈరియా నాయక్ అనే రైతుకి గుండెపోటు వస్తే మీరు ఆయనను ఉగ్రవాదులాగా టెర్రరిస్టులాగా బేడీలు వేసుకొని హాస్పిటల్కి తీసుకుపోవడం ఎంత దుర్మార్గం. మరి ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా అంటున్నాం రేవంత్ రెడ్డి. కేవలం నువ్వు మూటల కోసమే, కేవలం ఢిల్లీకి మూటలు మోయడం కోసం, నీ పదవిని కాపాడుకోవడం కోసమే ఇవాళ మొత్తం ఎక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకి ఎస్సీల భూములు, దళిత భూములు, గిరిజనుల భూములు, బీసీల భూములు ఇచ్చుకుంటున్నావు. మరి నీకు ఎక్కడికి రైతుకు భూములు ఇచ్చుకోవడానికి రైతులు వాళ్ళ జీవనాధారం భూమి. మరి ఆ భూమిని ఇచ్చుకుంటే వాళ్ళు ఎక్కడ బతకాలా, ఎట్లా బతకాలా? మరి నీ సొంత నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతులని వాళ్ళ ముక్కు తిప్పలు పెట్టి వాళ్ళ మీద థర్డ్ డిగ్రీ ఉపయోగించి వాళ్ళ రాష్ట్రంలో లేనటువంటి వ్యవస్థను తీసుకొచ్చి వాళ్ళ మీద ఉక్కు మోపి ఈరోజు వాళ్ళని నానా ఇబ్బందులు పెట్టడం దుర్మార్గం. తక్షణమే ఆ లగాచర్ల రైతులను ఖచ్చితంగా వెంటనే విడుదల చేయాలి. ఇప్పటికే 35 రోజులు వాళ్ళు జైళ్ళలో మగ్గిపోతున్నారు. వాళ్ళ కుటుంబాలు రోడ్ల పడినాయి. మరి ఎంత దుర్మార్గం. నీ అయ్యే జాగిరి కాదు భూములు ఇవ్వడం. ఇష్టం ఉంటే ఇస్తారు, లేకపోతే లేదు. రైతులు ప్రజలు వాళ్ళ జీవనాధారం భూములు. ఆ భూములు లాక్కుంటే వాళ్ళు ఎక్కడ బతకాలి, ఎట్లా బతకాలని ఈరోజు యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు కూడా ప్రశ్నిస్తున్నారు. మా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కూడా ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం అంబేద్కర్ గారి యొక్క విగ్రహాలకి నిరసన తెలిపి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఇవాళ నిరసన చేస్తూ ఉన్నాం. ఖబర్దార్ రేవంత్ రెడ్డి తక్షణమే లగాచర్ల రైతులను విడుదల చేయాలని డిమాండ్ చేస్తామని. లేని పక్షంలో బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ పోరాటం చేసి మీ మెడలు ఉంచారు సరే లగాచర్ల రైతులకి, ఈ రాష్ట్రంలో ఉన్న రైతులకి, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు అందరూ కూడా న్యాయం చేసే విధంగా నువ్వు ఇచ్చిన హామీలు తూట్లు పడితే ఇవాళ నీకు ఇచ్చిన హామీ ఏ హామీ ఏ హామీ ఎందుకు పెట్టావు? నువ్వు రైతులకు రుణమాఫీ చేయలేదు. మరి రైతు భరోసా చేయలే. సిగ్గు శరమ ఉందా నీకేమన్నా? నీకేమన్నా బుద్ధి జ్ఞానం ఉందా? మరి రైతు భరోసా అన్నావు లేదు. అన్ని కళ్ళబొల్లి మాటలు చెప్పి ఆ రోజు ప్రభుత్వంలోకి వచ్చి గద్దె ఎక్కినావు తప్ప నువ్వు ఈరోజు ఏ రైతుకు కూడా ఏం చేయలే. రైతు రుణమాఫీ అంటే ఎక్కడ రుణమాఫీ? ప్రతి ఊళ్ళో కొట్లాడ పెట్టినావు. మరి రైతు భరోసా అన్నావు. మరి పింఛన్లు అన్నావు. ఆసరా పింఛన్లు 4000 ఇస్తున్నావు. ఇంకా 2000 ఇన్ని కూడా దిక్కులేదు, దివాణం లేదు. మరి ఇవాళ రాష్ట్రాన్ని దివాణా తీసే పరిస్థితిలో నువ్వు తీసుకొచ్చిన ఘనత నీదే. కాబట్టి ఖచ్చితంగా కూడా భవిష్యత్తులో నువ్వు అవన్నీ నెరవేర్చేంత వరకు కూడా తరిమి కొడతామని తెలియజేస్తూ ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఖబర్దార్ రేవంత్ రెడ్డి. తక్షణమే లగాచర్ల రైతులను